హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ హెల్త్కి ఎంతో సపోర్ట్ చేసి చాలా ఈజీగా మంచి డైజెషన్ అందించే ఓట్ మీల్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. సండే ఈవినింగ్స్ అయితే ఇది నేను మస్ట్ ట్రై అని అయితే చెప్తానండి. ఎందుకంటే మార్నింగ్ అంతా మనం హెవీగా మన స్టమక్ని బిజీ చేసి ఉంచుతాం. నైట్ టైం ఇట్లాంటి ఓట్ మీల్ ఒకటి తీసుకుంటే టమ్మీ ఫుల్గా ఉంటుంది. డైజెషన్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. హెల్త్కి ఈజీగా డైజెషన్కి ఈజీ డైజెషన్. ముందుగా బౌల్ అయితే తీసుకోవాలండి. తీసుకొని 3 స్పూన్లు ఓట్లు అయితే యాడ్ చేసేసుకొని 1 స్పూన్ పంప్కిన్ సీడ్స్, 1 స్పూన్ ఫ్లాక్ సీడ్స్, 1 స్పూన్ చియా సీడ్స్, 1 స్పూన్ మస్క్ మిలాన్ సీడ్స్ ఇవి అన్నీ యాడ్ చేసేసుకొని మనకి సోక్డ్ ఆల్మండ్, సోక్డ్ క్యాష్యూ ఉంటే సన్న పీసెస్గా అయితే కట్ చేసుకొని వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ యాడ్ చేయలేదు ఎందుకంటే నాకు టైం హరీబరీ అయిపోయింది. సో నేను స్కిప్ ఆన్ చేసేసాను. నాకు చేతి కింద బనానా పొమగ్రనేట్ అయితే ఉన్నాయండి. అవి సన్న స్లైసెస్గా అయితే కట్ చేసుకొని దీంట్లో యాడ్ చేసుకున్నాను అండి. హనీ అయితే నేను 2 స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నాను. హనీ వద్దు అనుకున్న వాళ్ళు డేట్స్ అయితే యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. నాకు డేట్స్ అవైలబిలిటీలో లేవు. సో హనీ అయితే వేసుకొని నేను వామ్ మిల్క్ అయితే పోసుకొని మొత్తం మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని సోక్ చేసుకొని ఉంచుకున్నా అండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి తినేటట్టయితే నైట్ టైం తినాలనుకుంటే మార్నింగ్ ఇది రెడీ చేసుకొని రీఫ్రిజిరేటర్లో అయితే పెట్టేసుకోవడమే అండి. చూడండి ఎంత టైట్ కన్సిస్టెన్సీ ఉందో. మళ్ళీ దీన్ని తినే కన్సిస్టెన్సీగా మార్చుకోవడానికి నేనైతే బెఫెలో మిల్క్ అయితే యాడ్ చేస్తున్నాను. మీరు ఆల్మండ్ మిల్క్ కానీ లేదు సోయా మిల్క్ కానీ యాడ్ చేసుకోవచ్చు హెల్త్ వైజ్. నేను మా పిల్లలకు కాబట్టి మంచి ఫ్యాటీ ఉన్న బెఫెలో మిల్క్ అయితే యాడ్ చేసి మళ్ళీ మొత్తం మిక్స్ చేసుకున్నాను అండి. చాలా టేస్టీ ఉంది. లైక్